భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. లోభమను దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశించుము. ప్రకృతి నియమములననుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణము. అడుగడుగున కలతలే ఎదురవుతుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరియైన మార్గనిర్దేశము చేయు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికిని ఉత్తమము. మనము ఆశించిన జీవితములోని కలతల నుండి విముక్తిని సాధించుట కొరకై ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలెనని వేద శాస్త్రములు ఆదేశిస్తున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనెడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అదేవిధముగా ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితములో కలతలు కొన్ని సహజముగానే అట్లు ఏర్పడుతుండును. దావాగ్నిని ఎవ్వరూ కోరుకొనరు. అయినను అది విజృంభించి మనకు కలతలను కలిగించును. కనుక జీవితములోని కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కార జ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రామాణిక గురుశిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలెనని వేద విజ్ఞానము ఆదేశించును. అట్టి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన వ్యక్తియే సమస్తమును ఎరుగగలుగును. లౌకిక కలతలలో చిక్కుకొనిన వ్యక్తి ఎవరు? జీవితములోని క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకోలేని వాడే అట్టి వ్యక్తి అని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తులో కలత చెందిన మానవుడు ఈ విధముగా వర్ణింపబడెను. ఎవ్వడు మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకోకుండా సునకములు మరియు మార్జాలముల వలె ఈ ప్రపంచమును విడిచిపెట్టునో వాడు కృపణుడు. మానవ జన్మ జీవునకు జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనని వాడు కృపణుడు అనబడును. అట్టి కృపణుడికి భిన్నమైన వాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల పరిష్కారముకు ఈ మానవ జన్మ